శ్రీ గురుభ్యో నమః. ప్రభు, నీవు సాందీపని మహర్షి యొక్క ఆశ్రమం నందు విద్యాభ్యాసము చేయుచున్నప్పుడు కుచేలుడను బ్రాహ్మణవరేణ్యుడు నీకు సహాధ్యాయిగా ఉండెను. అతడు వివాహం చేసుకొన్నను నీ పైగల పరమ భక్తి చేత ధనాది విషయములందు నిరాసక్తుడై ఉండెను. అతడు పరమశాంతుడై దినములు గడుపుచుండెను. కుచేలుని భార్య అన్ని విషయములందునూ అతనికి అనుకూలవతి. కానీ అతని వల్లే ఆమె తన మనస్సును మాత్రము జయింపలేకపోయాను. అందువలన ఒకనాడు భర్తతో, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నీ చిన్ననాటి స్నేహితుడు కదా, మనము ఆయనను ఆశ్రయించినచో మనకు సుఖజీవనము అబ్బవచ్చును అని అనెను. ప్రభు, కుచేలుడు ధనమునందు ఏమాత్రమును ఆసక్తి లేనివాడు. ధనము వలన గర్వము ఏర్పడుననియో మదము ఆవరించిననియో ఆయన భావన. ఆయనను ఆకలి బాధను గుర్తు చేయొచ్చు తన భార్య చెప్పిన మాటల ఎడ అతడు సుముఖత చూపెను. ధనం కొరకుగాక ఒకసారి నిన్ను చూడవలనను తలంపుతో నీకు కానుకగా సమర్పించుటకై అతడు కొన్ని అటుకులను తన ఉత్తరీయ కొంగునం కట్టుకొని నీ వద్దకు బయలుదేరను. దేవా, నీవు నివసించే ద్వారక కనువిందు గావించు చక్కని భవనములతో విలసిల్లుచు ఎల్లరకును మిగిలిన ఆశ్చర్యముగా శోభిల్లుచుండెను. ఆ నగరమున అడుగిడిన కుచేలుడు వరుసగా ఆయా గృహములను దర్శించుచు శైబ్య మిత్రవిందయను నీ పట్టప్రాణి ప్రాసాదమునకు చేరెను. ఆ భవనమును గాంచినంతనే కుచేలునకు వైకుంఠమును దర్శించినంత ఆనందం కలిగెను. అంతటా నీవు మిగిలిన ఆదర సత్కారములతో ఆయనను గౌరవింపగా అప్పుడు ఆ మిత్రుడు పొందిన మహానందము వర్ణనాతీతము. స్వామి, నీవు కుచేలుని సకలోపచారములతో పూజించితివి. అంతట నీ భార్య ఆ మహాత్మునకు వింజామరతో వీచుండెను. అప్పుడు ఆమె చేతిలోనున్న ఆ వింజామరమును తీసుకుని నీవే ఆయనను సేవించుచు మీ చిన్నప్పుడు ఆ గురుకులమున జరిగిన సంఘటనలను గుర్తు చేయొచ్చు ఆయనతో ఇట్లు నుడవసాగితివి. మిత్రమా, సాందీపని మహర్షి భార్యకు ఆ మాతృమూర్తి కట్టెల కొరకే మనలను అడవికి పంపెను. అది వర్షాకాలము కాకుండాను అప్పుడు పెద్ద జడివాన కురిసెను. ఎట్టకేలకు మనము దానికి తట్టుకొని నిలిచితిమి. ప్రభు, కుచేలుడు తాను తీసుకుని వచ్చిన అటుకులను నీకు కానుకగా సమర్పించుటకు మిగిలా సిగ్గుపడుచుండెను. అప్పుడు నీవు ఆయన దగ్గర నున్న అటుకుల మూటను బలవంతంగా లాక్కుంటివి. పిదప నీవు ఒక పిడికెడు అటుకులను తిని రెండవ మారు ఆ అటుకులను తీసుకుని పోవచ్చుండగా వెంటనే రుక్మిణీదేవి ఒక్క ఉదుటిన ముందునకు వచ్చి, చాలు చాలు, ఇప్పటికి తిన్నది చాలు అని పలుకుచూ నీ చేతిని పట్టుకొనెను. స్వామి, నీవు నీ భక్తులపై చూపెడు శ్రద్ధాదరములు, ప్రేమానురాగములు, అభిమాన అనుగ్రహములు అపారములు. కుచేలుడు ఆ నగరమున ఒక రాత్రి ఎంతయో పరమ సంతోషంతో హాయిగా గడిపెను. నిష్కాముడైన ఆ మహాత్ముడు ధను మాటయే ప్రస్తావింపగా మరునాడు తన ఇంటికి బయలుదేరను. నీ అనుగ్రహము చాలా విచిత్రముగా నుండిని గదా. కృష్ణ కుచేలుల మధ్య గల గాఢమైత్రి ఎట్టి అంతరములకు తావులేనిది. అది లోకమునకే ఆదర్శము. నేను శ్రీకృష్ణుని అర్థించినచో అతడు పెక్కు సంపదలు నొసగిండెడివాడు. ఇప్పుడు నేను ఇంటికి పోయి నా భార్యతో ఏమని చెప్పుదును అని తలపోయిచ్చు కుచేలుడు నీ ప్రియమైన మాటలను, నీ లీలా విలాసములను, నీ చిరునవ్వును పదే పదే తలుచుకొంచు ఆనంద పరవశుడగుచుండెను. క్రమముగా అతడు తన నివాస స్థానమునకు చేరి అతడు ఒక అద్భుత భవనమును గాంచెను. అది మణుల కాంతులచే దేదీప్యమానముగా వెలుగొందుచుండెను. దయానిధి, నేను త్రోవ తప్పలేదు కదా అని కుచేలుడు క్షణకాలం పాటు భ్రమకు లోనయ్యను. తిన్నగా ఇంటిలోనికి ప్రవేశించుండగా ఆయనకు ఎట్టెదుట తన భార్య కనిపించెను. ఆమె బంగారు ఆభరణములను ధరించుండెను. ఆమె చుట్టూను పెక్కుమంది పరిచారకులు చేరి ఆమెను సేవించుచుండ్రి. ప్రభు, ఈ దృశ్యములను అన్నింటినీ చూచిన పిమ్మట ఆ కుచేలునకు అద్భుతమైన నీ కరుణాప్రభావము బోధపడెను. భక్తబంధు, ఆ కుచేలుడు రత్నమందిరమున సమస్త సౌఖ్యములను అనుభవించుచున్నను ఆ మహాత్మునకు నీ యందు గల అపారమైన భక్తి మాత్రము చెక్కు చెదరలేదు. అందువల్లనే అతడు చివరకు ముక్తిని పొందెను. ఓ గురువాయూర్ ప్రభు, ఈ విధముగా నీ భక్తుల కోరికలనన్నింటినీ తీర్చెడు నీవు నా రోగములను పోగొట్టుము. ఈ కుచేలోపాఖ్యానము సమాప్తము. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.